మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ సత్సంగవాణి కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి శ్రోతకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా ఈ సత్సంగ వాణి శీర్షికలో మరొక అద్భుతమైన కథతో మేము ముందుకు వచ్చాను. ఆ కథ ఏమిటో ఒకసారి వినేద్దాం. ఉపకారి అపకారి. ఉపకారి అంటే మీ అందరికీ తెలుసు, అపకారి అంటే కూడా తెలుసు. అసలు ఈ కథలో ఎవరిని ఉపకారి అన్నారు, ఎవరిని అపకారి అన్నారు అనే విషయాన్ని మనం దీంట్లోకి వెళ్ళి అందరం శ్రద్ధాభక్తులతో విని అందరికీ షేర్ చేసి దాంట్లో ఉండే సారాంశాన్ని మన మనసులో నిక్షిప్తం చేసుకుందాం. లోకంలో మనుషుల స్వభావాలు విచిత్రంగా ఉంటాయి. కొందరిది సహజంగా పరోపకార స్వభావం. పరులకు సాయపడడానికే భగవంతుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడనే ఆలోచన గలవారు ఈ రోజుల్లోనూ ఉన్నారు. కొంతమంది ఇతరుల వల్ల ఉపకారం పొందడం తమ హక్కుగా భావిస్తారు. ఉపకారం చేసిన వారి పట్ల వారికి ఎలాంటి కృతజ్ఞతాభావమూ ఉండదు. ఉపకారము చేసిన వారికి అవసరమైనప్పుడు, తమకు సాధ్యమైనప్పుడు ప్రత్యుపకారం చేద్దామనే యోచనను దరిదాపులకైనా రానివరు. కొందరు ప్రత్యుపకారం చేసే అవకాశం లేకపోయినా తమకు సాయం చేసిన వారికి రుణపడి ఉన్నామనే సద్భావన కలిగి ఉంటారు. లోకక్షేమం కోసం, సమాజ కళ్యాణం కోసం త్యాగాలు చేసిన మహనీయులు వెలిసిన భూమి ఇది. లోకక్షేమం కోసమే శివుడు గరళకంఠుడయ్యాడు. రాక్షస సంహారం కోసం ఋషి దధీచి తనువు చాలించాడు. అతడి వెన్నెముక వజ్రాయుధమైంది. ఉపకారము చేసిన వారికి తిరిగి అపకారం చేయడం పెద్ద విశేషం కాదు. కానీ అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి అన్నాడు సుమతి. శతకారుడు హాని చేసిన వారికి మేలు చేయడాన్ని జనులు కీర్తిస్తాడు అన్నాడు. ఎర్రాప్రగడ భారతంలో మేలు చేయడాన్ని జనులు కీర్తిస్తారన్నాడు ఎర్రాప్రగడ భారతంలో. చంపదగిన శత్రువు తన చేతికి చిక్కినా కీడు చేయకుండా వీలైన మేలు చేసి పొమ్మనడం మంచిదంటాడు వేమన. వెనకటికి ఒక నాయకుడి మిత్రుడొకరు మీ వల్ల ఉపకారం పొందినవారు మీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, ఏమిటి విడ్డూరం అని అడిగితే, నాకు చేతనైంది నేను చేశాను, వారికి చేతనైంది వారు చేస్తున్నారు, ఎవరూ వారికి చేతకాని పని చెయ్యలేరు కదా అన్నాడట ఆయన. ఉపకారం మాట అలా ఉంచితే ఈ రోజుల్లో అపకారం చేసేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారన్నది జనం మాట. కొందరిలో పగ, ప్రతీకారం నిత్యం జ్వలిస్తూ ఉంటాయి. తమకు ఏమాత్రం ఇతరుల వల్ల నష్టం జరిగినా వారి అంతు చూడనిదే నిద్ర పట్టదు వారికి. ధర్మరాజు కృష్ణుడితో పగ మనసులో ఉంటే అది పాముతో సహజీవనం లాంటిది. పగ వల్ల పగ శాంతించదు, పగను సమూలంగా నాశనం చేయాలి అన్నాడు. కొందరిది అపకార స్వభావం. చిన్నపిల్లవాడు దారిని పోతున్న కుక్కపై రాయి విసిరి ఆనందిస్తాడు. కొందరు ఆకతాయిలు ఎదురైన స్త్రీలతో, వృద్ధులతో హేళనగా మాట్లాడతారు. ఇక్కడ కారణమేమీ లేదు. జ్ఞానం లేనివాడు పిల్లవాడు, వయసు పెరిగిన బుద్ధి లేని మూర్ఖులు కొందరు. రాజ్య లోభంతో బాల్యం నుంచి దుర్యోధనుడు పాండవులకు హాని తలపెడుతూనే ఉన్నాడు. లోకం మెచ్చని అధర్మ కార్యాలు, అకృత్యాలు చేసేవారికి తాత్కాలికంగా విజయం లభించవచ్చు, కానీ అంతిమంగా ధర్మానిదే విజయం. అది దేవుడి తీర్పు. చెడ్డవాడికి లోకమంతా చెడుగానే కనిపిస్తుంది. ఇది దృష్టిలోపం. అటువంటి హానికర వ్యక్తులను సమాజం దూరం పెట్టాలి. కలుపు మొక్కల్ని ఏరి పారేస్తేనే క్షేత్రం సారవంతమవుతుంది. సమాజంలోని ఏ రంగమైనా అంతే. చాలా చక్కటి విషయం. ప్రస్తుత కలికాలంలో ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నది. కాబట్టి మనుషులందరూ కూడా వాళ్ళ యొక్క మనసులో ఆలోచనలు మారాలి. అలాగే చెడుని సహించకూడదు, అపకారం చేయకూడదు. వీలైనంత వరకు ఉపకారం చేసి ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇంతటి అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మీరు అందించే కోఆపరేషన్ మాకు చాలా విలువైనది. ఈ కథ విన్న తర్వాత ఒక లైక్ చేయండి సార్, అలాగే కామెంట్ చేయండి సార్. తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ